బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్గా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఇక కేటీఆర్ సైతం అరెస్ట్ విషయంలో ఆసక్తిగానే ఉన్నారు. దమ్ముంటే తనని అరెస్టు చేయాలని, తాను హైదరాబాద్లోనే ఉన్నానని, అరెస్టు చేసుకోవాలి అంటూ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే తన ఇమేజ్ మరింతగా పెరుగుతుందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు, తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని కేటీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే అరెస్టు విషయంలో ఈ విధంగా సవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫార్ములా 1 రేస్ కు సంబంధించి కుంభకోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులోనే కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకే కేటీఆర్ కూడా తనను అరెస్టు చేసుకోవాలంటూ సవాళ్లు విసురుతున్నారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, వెంటనే అరెస్టు చేసుకోవాలి అంటూ సవాల్ చేస్తున్నారు. జైల్లో ఎన్ని రోజులు ఉన్నా తాను పూర్తి ఫిట్నెస్ తో బయటకు వస్తానని, ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయంగా మైలేజ్ పొందేందుకు పాదయాత్ర చేపట్టి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తన అరెస్టు వ్యవహారం కలిసొస్తుందని భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అందుకే అరెస్టు విషయంలో ఇంతగా తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. జైలుకు వెళితే ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరుగుతుందని కేటీఆర్ అంచనా వేస్తున్నారు. ఏపీలో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత జగన్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న కేటీఆర్ తనను ఎప్పుడు అరెస్టు చేస్తారనే ఆసక్తితో ఉన్నారు. 2027లోనే జమిలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బయటకు వచ్చి పాదయాత్ర నిర్వహిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనే లెక్కలు వేసుకుంటున్నారు. మరి కేటీఆర్ లెక్కలు నిజమవుతాయా, లేదు కాకి లెక్కల్లాగే మిగిలిపోతాయా? వేచి చూడాల్సిందే.